శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణపతి నమః. డిసెంబర్ 28 నుంచి ఫిబ్రవరి 5వ తారీఖు వరకు కుజుడి యొక్క సంచారం అనేది జరుగుతుందన్నమాట. కుజుడి యొక్క సంచారం అనేది మనకు ఎటువంటి ప్రభావాన్ని ఇస్తుంది అనేది కూడా చూద్దాం. మనం ముఖ్యంగా చూసినట్లయితే 45 రోజుల పాటు కుజుడు ఒక రాశిలో సంచారం అనేది చేస్తూ ఉంటాడు. అప్పుడు ద్వాదశ రాశుల వారి మీద కూడా ప్రభావం అనేది ఉంటుంది. మరి ఇప్పుడు ఉన్నటువంటి గ్రహస్థితి రీత్యా ద్వాబోతున్నటువంటి 45 రోజులు కుజుడు ఎటువంటి ప్రభావాన్ని ఇవ్వబోతున్నాడు, ఈ యొక్క ఏవైతే ద్వాదశ రాశుల వారికి ఎటువంటి ప్రభావాన్ని ఇవ్వబోతున్నాడు, అసలు కుజుడు ఎటువంటి గ్రహం అనేది చూద్దాం, ఎటువంటి ఫలితాన్ని ఇవ్వగలుగుతాడు అనేది చూద్దాం. కుజుడు ఎప్పుడైతే మంచి స్థానాల్లో సంచారం చేస్తున్నప్పుడు అంటే 3, 6, 10, 11 స్థానాల్లో ఉన్నప్పుడు యోగాన్ని పట్టించగలుగుతాడు అన్నమాట. అన్ని రాశుల వారికి ఇది పాజిటివ్ న్యూస్ ఇవ్వదు, కొన్ని రాశుల వారికి కొంచెం నెగిటివ్గా కూడా ఉంటుందన్నమాట. నెగిటివ్నెస్ కూడా మనిషి అబ్జర్వ్ చేసుకుంటూ ఉండాలి, అప్పుడే మనిషి జాగ్రత్తగా ఉంటాడని చెప్పి నా పర్సెప్షన్. ఓకే, అది తీసుకోకపోవటం అనేది మనిషిని బట్టి ఉంటుంది. మనమైతే ఉన్నది ఉన్నట్లుగానే చెప్పాలి. అన్ని రాసుల వారికి అన్నీ బాగుంది అన్నట్లు మరి ఎవరు కష్టపడుతున్నట్లు. ఇప్పుడు మనం చూసినట్లయితే కుజుడు ఎటువంటి ఫలితాలు మంచి యోగాలను ఇవ్వగలుగుతాడు అనేది కూడా మనం చూద్దాం. ఎప్పుడైతే కుజుడు మంచి స్థానాల్లో యోగకారకమైనటువంటి స్థానాల్లో ఉన్నప్పుడు యోగాన్ని ఇవ్వగలుగుతాడు అన్నమాట. వృత్తిపరంగా అనుకూలతను ఇవ్వగలుగుతాడు, రాజకీయ పరంగా కూడా అనుకూలతను ఇవ్వగలుగుతాడు. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ వ్యాపారులకి చాలా యోగాన్ని ఇవ్వగలుగుతాడు. అలాగే ల్యాండ్ ఇష్యూస్ ఏవైతే ఉంటాయో వాటిలో సొల్యూషన్ ఇవ్వగలుగుతాడు. వైవాహిక జీవితంలో ఒక ముఖ్యమైనటువంటి భూమిక పోషించగలుగుతాడు. వృత్తి వ్యాపార రీత్యా కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతాడు. ముఖ్యంగా వైవాహిక జీవితంలో చాలా రోజులు చాలామంది ఎన్నో కష్టాలు పడుతూ ఉంటారన్నమాట. వారందరికీ వచ్చేటప్పటికి ఒక ముగింపు ఇవ్వగలుగుతాడు అన్నమాట కుజుడు మంచి స్థానంలో ఉన్నప్పుడు. కోర్టు రిలేటెడ్ కేసెస్లో కూడా అనుకూలత ఇవ్వగలుగుతాడు. వ్యాపారంలో ముఖ్యంగా వచ్చేటప్పటికి ఎవరైతే రియల్ ఎస్టేట్ వ్యాపారం కానీ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ చేసేవారికి కానీ క్రూడ్ ఆయిల్స్లో పనిచేసేటువంటి వారు ధన సంబంధితమైన వ్యవహారాలు చూసేటువంటి వారికి కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతాడు. ఇప్పుడు ద్వాదశ అంటే మనం చూసినట్లయితే గ్రహ సంచారం అనేది ఎలా ఉన్నది అని చూసినట్లయితే మనకు గురువు వచ్చేటప్పటికి మేషంలో ఉన్నాడు. నేను ముందు నుంచి చెప్తున్నాను, గురువుకి లగ్నాత్గా ఎప్పుడైతే రాహు 12వ ఇంట్లో ఉన్నప్పుడు గురువు యోగాన్ని ఇవ్వడు. అలాగే వచ్చేటప్పటికి కేతువు వచ్చేటప్పటికి కన్యలో, రాహు వచ్చేటప్పటికి మీనంలో ఉన్నాడు. శుక్రుడు, బుధుడు, కుజుడు కలిసి వచ్చేటప్పటికి మనకు తులలో నుంచి శుక్రుడు వచ్చేటప్పటికి తులలో నుంచి తన యొక్క మార్పు వృచ్చికలో సంచారం జరుగుతుందన్నమాట. అలాగే కుజుడు వచ్చేటప్పటికి మనకు వృచ్చికలో ఉన్నాడు. ఇప్పుడు డిసెంబర్ 28 వచ్చేటప్పటికి మనకు రాబోతున్న మార్పు వచ్చేటప్పటికి డిసెంబర్ 28లో ఫిబ్రవరి 5వ తారీఖు వరకు ధనస్సులో సంచారానికి మారబోతున్నాడు అన్నమాట. అలాగే బుధుడు కూడా కలవబోతున్నాడు. బుధుడు వృచ్చికలో కొనసాగబోతున్నాడు. కొన్ని రోజులు కుజుడు బుధుడితో కలవబోతున్నాడు, కొన్ని రోజులు అన్నమాట. తర్వాత రవి కుజుడు కలిసి కొన్ని రోజులు ధనస్సులో సంచారం చేయబోతున్నారు. అలాగే రవి ఎట్ ద ఎండ్ ఆఫ్ అంటే 40 ఫిబ్రవరి నెల చివరికి మొదట్లోకి వచ్చేటప్పటికి రవి బుధుడు వచ్చేటప్పటికి మనకు మకర సంక్రమణ అనేది జరగబోతుంది. మకర సంక్రమణ అనేది ఎంతో గొప్ప పండుగ. సో మకర సంక్రాంతి అని చెప్పి కూడా అంటాం. మనకు జనవరి 15వ తారీఖు యాక్చువల్గా వచ్చేటప్పటికి మకరంలోకి రవి సంచారం అనేది మొదలవబోతుంది అన్నమాట. అలాగే శని వచ్చేటప్పటికి మనకు తన యొక్క సంచార రీత్యా తన యొక్క సంచారం అనేది కుంభంలో జరుగుతున్నది అన్నమాట. ఇప్పుడు డిసెంబర్ 31వ తారీఖున ఇంకొక ఇన్సిడెంట్ కూడా జరగబోతుంది అన్నమాట. అది గురువు వచ్చేటప్పటికి వక్రత్వం ఏదైతే ఉందో అది అంతం అవ్వబోతున్నది. గురువు వక్రత్వం అంతం అవ్వబోతుంది అన్నమాట. అంటే వక్రత్వంలో ఉన్నప్పుడు గురువు అంత పూర్తి యోగాన్ని చాలామందికి ఇవ్వలేదు. ఎందుకంటే గురువు తిరిగి మళ్ళీ వేరే రాశికి అయితే వెళ్ళలేదు, అక్కడే వక్రత్వంలో అదే స్థానంలో ఉన్నాడు కాబట్టి తను పూర్తిగా పూర్వ రాశి యొక్క ఫలితాన్ని అయితే ఇవ్వలేదు. అది మనకు క్లియర్గా అర్థమవుతుంది. ఇప్పుడు కుజుడి యొక్క సంచారం అనేది ఏ యొక్క రాశుల వారికి ఎటువంటి ఫలితాన్ని ఇవ్వబోతుంది అనేది మనం చూద్దాం. కన్యా రాశి వారికి కుజుడి యొక్క సంచారం అనేది అంత అనుకూలమైనటువంటి ఫలితాన్ని ఇవ్వట్లేదు, అదైతే వాస్తవం అన్నమాట. ఎందుకంటే కన్యా రాశి వారికి వచ్చేటప్పటికి కుజుడి యొక్క సంచారం చతుర్థంలోకి రాబోతున్నది అన్నమాట. అంటే శని అర్ధష్టమంలో ఇచ్చేటువంటి ఫలితాన్నే కుజుడు కూడా ఇస్తాడని చెప్పి శాస్త్రం చెప్తుంది. అంటే కుజుడు ఎప్పుడైతే చతుర్థంలోకి ప్రయాణం చేయటం జరుగుతుంటుందో ఎటువంటి ఫలితాన్ని ఇస్తాడో అంటే క్షేత్రాన్ని దెబ్బతీయటం అనేది జరుగుతుంటుందో అన్నమాట. ప్రయాణ సంబంధితమైన విషయాల్లో తగు జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి ముఖ్యమైన సూచన అన్నమాట. ఈ యొక్క కన్యారాశి వారికి వచ్చేటప్పటికి ఈ యొక్క ఎండింగ్ ఇయర్ అనేది అలాగే ఉంటుంది. రేపు మే తర్వాత నుంచి మళ్ళీ వీరు పూర్వ వైభవాన్ని పొందడం అనేది జరుగుతుంది అన్నమాట.
ఎందుకంటే కన్యా రాశిలోనే ఈ యొక్క రాశిలోనే వచ్చేటప్పటికి కేతు సంచారం అనేది ఉంది. దీనికి సప్తమంలో రాహు సంచారం అనేది ఉంది. అష్టమంలో గురువు ఉన్నాడు. భాగ్యస్థానంలోకి మారబోతున్నాడు అనమాట మే 1వ తారీఖు నుంచి. మే 1వ తారీఖు నుంచి వీరికి బాగుంటుంది. కానీ ఇప్పుడు పరిస్థితి చెప్పాలి అంటే ముఖ్యంగా అంత అనుకూలమైనటువంటి ఫలితాలను గోచరించట్లేదు. ఎందుకంటే ఇక రాశి వారికి చతుర్థంలోకి రవి అలాగే కుజుడు కలిసినటువంటి యోగం అన్నమాట. ఇద్దరు గ్రహాలు కలిసినప్పుడు అస్తంగత్వం పడతాడనమాట. అంటే రవి చాలా ఎక్కువ పవర్తో కలిగినటువంటి ప్లానెట్ అన్నమాట. అంటే ఎంతో శక్తి కలిగినటువంటి వాడు సాక్షాత్తు సూర్యుడు అన్నమాట. ప్రక్షత్వంగా మనకు కనపడే దైవం ఎవరుంటారు? ప్రతిరోజు మనం చూసేటువంటి దైవం ఇద్దరు అన్నమాట. సూర్యచంద్రులు ఇద్దరు దైవాలు అన్నమాట. అంటే మనం నిత్యం చూసేటువంటి దేవుడు ఎవరు అంటే సూర్యుడే. సూర్యుడిని అనునిత్యం పూజించినట్లయితే సూర్యుడి యొక్క కృప పొందడం అనేది జరుగుతుంది. తద్వారా వచ్చిన మంచి పేరు వస్తుంది అన్నమాట. అంత శక్తి కలిగిన వాడు సాక్షాత్తు ఈ ప్రపంచానికి వెలుగు ఇస్తాడన్నమాట. ఆ యొక్క అంత శక్తి కలిగినటువంటి వాడి గ్రహంతో ఏ ఒక్క గ్రహం కలిసినా సరే తన యొక్క పవర్ అనేది కోల్పోవటం అనేది జరుగుతుంది. అది చతుర్థంలో జరగటం వల్ల సెల్ఫ్ డ్రైవింగ్లో తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రయాణ సంబంధితమైన విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. పిల్లలు ఎడ్యుకేషన్ విషయంలో కూడా కొద్దిగా కాన్సన్ట్రేషన్ అనేది చేయాలన్నమాట. ఇక రాశి వారికి వచ్చేటప్పటికి జనవరిలో కొద్దిగా మిశ్రమమైనటువంటి ఫలితాలే ఉన్నాయి. కన్యా రాశి వారికి ముఖ్యంగా చెప్పాలంటే అంత అనుకూలమైనటువంటి ఫలితాలు గోచరించట్లేదు. ముఖ్యంగా ప్రయాణ సంబంధితమైన విషయాలతో పాటు ఇక రాశి వారు చేయాల్సినటువంటి ముఖ్యమైన సూచన ఏంటి అంటే సొంత గృహం కొనుగోలులో కానీ వాహన కొనుగోలు సంబంధితమైన విషయాల్లో కానీ కొద్దిగా జాగ్రత్తగా ఉండాలన్నమాట. కొన్ని రోజులు జాగ్రత్తగా ఉండాలి. ఫిబ్రవరి మార్చి నుంచి మళ్ళీ వీరి యొక్క టైం అనేది మళ్ళీ మొదలవుతుంటుంది. రవి ఆ టైంకి వచ్చేటప్పటికి మంచి స్థానంలోకి వెళ్తాడు. కుజుడు కూడా తన యొక్క మార్పు అనేది జరుగుతుంటుంది. ఈ యొక్క రాశి వారికి వచ్చేటప్పటికి ఆ టైం వరకు కొంచెం జాగ్రత్తగా ఉండాల్సినటువంటి పరిస్థితి అన్నమాట. లేని పక్షంలో తల్లిగారి ఆరోగ్య సంబంధితమైన విషయాల్లో కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ఇంట్లో పిల్లల గురించి కానీ లేకుంటే వైవాహిక జీవితంలో ప్రశాంతత గురించి కానీ ఎక్కువగా తాహతపడుతూ ఉంటారన్నమాట ఈ రాశి వారికి. ఎందుకంటే సప్తమంలో ఉన్నటువంటి రాహువు వైవాహిక జీవితంలోనూ మళ్ళీ అత్తమామల యొక్క ప్రభావం అనేది వీరి మీద ఎక్కువగా ఉంటూ ఉంటుంది. కాబట్టి కుజుడు ఈ రాశి వారికి అంత యోగాన్ని ఇవ్వట్లేదు. కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకోవాలి వ్యాపార విషయంలో కానీ ఆ యొక్క విషయాల్లో. ఇక కుజుడు సరైన స్థానంలో లేనటువంటి వారు ఎవరికైతే సరైనటువంటి ఫలితాలు పొందట్లేదో వారు ముఖ్యమైన ఎటువంటి రెమెడీస్ చేసుకోవాలి, ఈ 45 రోజులు కుజుడిని బారి నుంచి ఎలా తప్పించుకోవాలి అంటే వీరు ముఖ్యంగా పూజించవలసింది వచ్చేటప్పటికి కుజగ్రహ శ్లోకాన్ని ఎక్కువగా పఠించాలి. అలాగే వచ్చేటప్పటికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన అనేది చేయటం అనేది చాలా మంచి అనుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తుంది. కుజుడికి ముఖ్యమైనటువంటి వారం వచ్చేటప్పటికి మంగళవారం రోజు కుజగ్రహ శ్లోకాన్ని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధనని అలాగే వీరు ముఖ్యంగా పూజించాల్సినది వచ్చేటప్పటికి వీరు పూజించాల్సింది హనుమంతుడిని ఎక్కువగా పూజించాలన్నమాట. మంగళవారాల పూట ఆ యొక్క దేవ దర్శనాన్ని చేసుకోవటం వల్ల అలాగే సింధూరాన్ని ధరించడం వల్ల కూడా ఆ యొక్క సింధూరం ఏదైతే ఉంటుందో మనకు ఆ యొక్క సింధూరాన్ని ధరించడం వల్ల కూడా ముఖ్యమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతారు. మంగళవారాల పూట ధనాన్ని ఎవరికి ఇవ్వకుండా ఉండటం, గోళ్ళని మంగళవారం పూట కట్ చేయకుండా ఉండటం, జుట్టుని మంగళవారం పూట కట్ చేయకుండా ఉండటం, మంగళవారం పూట ఎవరికి డబ్బులు వడ్డీకి తెప్పకుండా ఉండటం అనేది చాలా వరకు చాలా ప్రాబ్లమ్స్ని కంట్రోల్ చేస్తుంది అన్నమాట. అలాగే మంగళవారం పూట కుజుడు సరైన స్థానంలో లేనప్పుడు ఎక్కువగా ప్రయాణం చేయకుండా ఉండటం కూడా మంచి అనుకూలమైనటువంటి ఫలితాన్ని ఇస్తుందని చెప్పి శాస్త్రం చెప్తూ ఉంది. కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకోండి. అందరికీ న్యూ ఇయర్ శుభాకాంక్షలు.